చేసుకోకండి. మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది మీరు పర్మనెంట్గా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా మీరు దాన్ని రొటేషన్ చేద్దాం అనుకుంటున్నారా అన్నది డిసైడ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఏంటంటే మీ దగ్గర ఇనఫ్ మనీ ఉన్నప్పుడు, మీ దగ్గర మనీ ఉంటే దాన్ని రొటేషన్ చేయడం వల్ల మీరు ఎంత మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు అన్నది నేను చెప్తాను మీకు. మీ దగ్గర ఉన్న మనీతో మీరు ఒక బూమింగ్ ఏరియాలో ఒక 200 గజాలు ప్లాట్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఆ ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాట్కు సంబంధించిన మీరు ఫస్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అంటే ఆ ప్లాటు ఏదైనా బఫర్ జోన్లో ఉందా, లేకపోతే అదేమైనా దానిపైన ఏమైనా డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, అదేమైనా లిటిగేషన్లో ఉన్నదా అని ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నది మీరు క్లియర్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైటిల్ అండ్ మీరు ఇప్పుడు ఓనర్తో వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీరు అందులో అంటే మీ టోటల్ అమౌంట్లో ఒక 25% ఫ్లాట్ ఓనర్కి ఇచ్చి మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అగ్రిమెంట్ చేసుకున్న టైంలో మీకు ఒక 45 to 60 డేస్ అన్నది మీకు టైం ఇస్తారు. ఈ టైంలో మీరు మిగతా అమౌంట్ వాళ్ళకి పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో మీకున్న ఈ టైం పీరియడ్లో మీరేం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 పెట్టి గజం కొన్నారు. ఓకే, కొన్న తర్వాత మీ ఇంటెన్షన్ ఏంటిది? సో ఆ ప్లాట్ అన్నది మీరు రీసేల్ చేసుకోవాలి, అంటే రొటేషన్ చేసుకోవాలి కదా. సో చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లాట్ మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్లాట్ మీ దగ్గరే ఉంటుంది. సో దాన్ని మీరు మార్కెట్లో మీరు తీసుకున్న ప్రైస్ కన్నా ఒక 2-3 వేలు యాడ్ చేసి మార్కెట్లో పెట్టండి. అంటే మీరు 20,000కి తీసుకుంటే 23,000కి మీరు మార్కెట్లో పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు గజం మీద, స్క్వేర్ యార్డ్ మీద మీరు తీసుకున్న 20,000 కాకుండా ఒక 1000 నుంచి 1,500 వరకే మీరు మార్జిన్ అనేది పెట్టుకోండి. ఓకేనా, నేను 20,000 తీసుకున్నా, నేను 30,000కి అమ్ముతా, 40,000కి అమ్ముతా అంటే మీరు ఆ ప్లాట్ ఎప్పటికీ సేల్ చేయలేరు. అది మీకున్న టైం పీరియడ్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 కొన్నారు, 23,000కి మార్కెట్లో పెట్టారు. సో మీకు కస్టమర్లు వచ్చి చూసి వెళ్తున్నారు. సో మీరు మైండ్లో ఏం ఫిక్స్ అయ్యారు? నాకు 1000 కానీ 1,500 కానీ ప్రాఫిట్ వస్తే వదిలేస్తా, అంతే కదా. సో మీకు ఒక కస్టమర్ వచ్చేసి 21,500కి అడిగాడు ఫైనల్ ప్రైస్, మీరు వదిలేసేయండి. సో మీరు ఆ ప్లాటు ఓకే చెప్పడానికి కారణం ఏంటంటే మీరు స్క్వేర్ యార్డ్ కొన్నది ఎంత అండి? 20,000కి గజం మీరు కొన్నారు. ఓకే, ఇప్పుడు వచ్చిన మీకు కస్టమర్ ఎంత? 21,500. అంటే మీరు 1,500 ప్రాఫిట్ మీద సేల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 1,500 ఇంటూ 200 గజాలు వేయండి, అంటే మీకు ఆల్మోస్ట్ 3 lakhs మీకు ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. సో మీరు యాక్చువల్గా ఈ ప్లాట్ని ఏం చేద్దాం అనుకున్నారు? రొటేషన్ చేద్దాం అనుకున్నారు. ఓకే, మీరు తీసుకున్న విత్ ఇన్ 10 to 15 డేస్లో మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? మీరు మీకున్న బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, దానిపైన మీకు 3 lakhs అనేది ప్రాఫిట్ వచ్చేసింది కదా. సో అలా ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా వదిలేసి రిజిస్ట్రేషన్ అతని పేద చేంజ్ చేస్తే మీరు అనుకున్న బడ్జెట్ మీకు వచ్చేసింది ఇక్కడ. సో ఇందులో మీకు ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇందులో ఏ బ్రోకర్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉండదు. డైరెక్ట్ కస్టమరు, ఓనరు మీరే ఉంటారు. ఓకే, 90% బిజినెస్లు ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే ఈ బ్రోకర్ దందా వల్లనే ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 పెట్టి ఒక 200 గజాల ప్లాట్ కొన్నారు. సో మీ ఇంటెన్షన్ ఏంటిది? సో నా ప్లాట్ సేల్ కావాలి. సో మీరు ఒక బ్రోకర్కి చెప్తారు, నాది ఇక్కడ ప్లాట్ ఉంది, నేను ఇట్లా 20,000 పెట్టుకున్నా, నేను నీకు ఒక 1,500 నేను ఒక 1,000 రూపీస్ నాకు
వస్తే నేను వదిలేస్తా అని చెప్పి మీరు చెప్తారు. సో మీరు ఆ బ్రోకర్కి చెప్పడం వల్ల ఇది ఏమైపోతుందంటే, ఈ బ్రోకరు మీరు చెప్పిన రేటు చెప్పడు, వీడు 2000, వీడు 25,000 30,000 యాడ్ చేసుకొని చెప్తాడు, వేరే వాడికి చెప్తాడు, వాడు ఇంకో యాడ్ చేసుకొని చెప్తాడు. ఇది కస్టమర్కి వెళ్ళే వరకు ఎంత అవుతుందంటే 40,000 గజం పోతుంది. ఓకే, ఈ 40,000 గజం ఆ కస్టమర్ అన్నది వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటే ఇక్కడ 20,000 నడుస్తుంటుంది. సో కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ చూపడు. సో ఈ చైన్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్లనే 90% రియల్ ఎస్టేట్ అన్నది ఫెయిల్ అవుతుంది. బ్రోకర్ దందా వల్లనే ఈ ప్లాట్ సేలింగ్ బయింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అందుకనే మీరేంటంటే, మీరు ప్లాట్ను తీసుకొని దాన్ని రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఏదైనా మీకు ఛాన్స్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నుంచి బయ్యర్, బయ్యర్ నుంచి ఓనర్ ఉంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. సో మీరు ఇన్కమ్ అనేది చూడవచ్చు. ఓకే, మీరు కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది తక్కువలో చేయండి. ఎందుకంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు తక్కువలో చేసినప్పుడు మీకు రిస్క్ ఫ్యాక్టర్ అన్నది కొంచెం ఉంటుంది. ఓకే, మీకు రిటర్న్స్ కూడా తక్కువనే ఉంటాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే, సో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది 40 lakhs అనుకుంటే, విత్ ఇన్ 10 to 15 daysలో మీకు 3 lakhs వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ మీకు ప్రాఫిట్ అన్నది వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ 40 lakhs అన్నది కూడా ఎక్కువే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అన్నది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు దాన్ని రొటేషన్ టైప్ చూస్తున్నారు కాబట్టి, సో మీరు ఈ 40 lakhsని ఎఫర్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఏదైనా ఒక ప్లాట్ కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కానీ తీసుకొని పర్మనెంట్గా ఉంచాలి అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎంత వీలైతే అంత తక్కువలో వచ్చేటట్టు చూసుకోండి. అంటే లైక్ ఒక 10 లక్షలకు 1 ఎకరా ఇలా వచ్చేటట్టు చూసుకుంటే అదేంటంటే మనకు పడి ఉంటుంది అనమాట. అంటే రేపు పొద్దున ఫ్యూచర్ కోసం యూజ్ అవుతుంది. ఎక్కడైతే మనకు కొంచెం రియల్ ఎస్టేట్ అన్నది ఇక్కడ వర్కౌట్ అవుతుంది, సరౌండింగ్లో మనకు కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది, సో అలా ఉన్న చోట మీరు ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ అన్నది మొత్తం కొలాప్స్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు, కానీ మేబీ చెప్పలేం. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేస్తున్నారా లేకుంటే పర్మనెంట్గా ఉంచుకోవాలని చెప్పి చూస్తున్నారా అన్నది అది డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. బట్ ఏదైనా చేసేటప్పుడు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా ప్లాట్ కొన్నా 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. సో లీగల్ ఒపీనియన్ తీసుకోండి. సో ప్రతి డాక్యుమెంట్, ప్రతి లింక్ డాక్యుమెంట్, ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు టోకెన్ అమౌంట్ అన్నది పే చేసి దాన్ని ప్రాసెస్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్.